ఆలపై ఇద్దరు కూడా మృతి చెందినట్టుగా చెప్తున్నారు. మృతులిద్దరు కూడా బంధువులుగా చెప్తున్నారు. జటోత్ బాలు మల్లేష్గా గుర్తించారు. గాంధీ ఆసుపత్రికి ప్రస్తుతం ఆ మృతదేహాలను తరలించారు. బాలు స్వస్థలం మహబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనగుర్తిగా చెప్తున్నారు. ఇక మల్లేష్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి వాసిగా పోలీసులు నిర్ధారించారు. At KLH Global Business School, we turn the students of today into the leaders of tomorrow. KLH Global Business School. హైదరాబాద్ అబ్సిగూడ సైంటిస్ట్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. విజయలక్ష్మి ఆర్కేడ్ భవనంలో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకొని స్పాట్లో ఇద్దరు మృతి చెందారు. రక్షించేందుకు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది విఫలయత్నం చేశారు. మృతులను జటోత్ బాలు మల్లేష్గా గుర్తించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాలు స్వస్థలం మహబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనగుర్తిగా చెప్తున్నారు. ఇక మల్లేష్ స్వస్థలం సూర్యాపేట జిల్లా తుంగతుర్తిగా చెప్తున్నారు. హైదరాబాద్ సిటీలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హబ్సిగూడ సైంటిస్ట్ కాలనీలో ఈ విషాదం జరిగింది. విజయలక్ష్మి ఆర్కేడ్ భవనం 3వ అంతస్తులో ఉన్న శుభనందిని చిట్ ఫండ్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. ఇక ఆ చిట్ ఫండ్ బోర్డు తీసే క్రమంలో షార్ట్ సర్క్యూట్ అయి ఇద్దరు వ్యక్తులు మంటలో చిక్కున్నారు. నాచారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఫాగ్ ద్వారా రక్షించే ప్రయత్నం చేశారు. అంతలోపే మంటల్లో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో విషాదం నెలకొంది. చనిపోయిన వ్యక్తులను ఇనగుర్తి గ్రామం కేసముద్రం మండలం మహబాద్ జిల్లాకు చెందిన జటోత్ బాలు, సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చెందిన మల్లేష్గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఆ భవనానికి ఉన్న హోర్డింగ్ను దింపే క్రమంలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటల్లో కాలి ఇద్దరు మృతి చెందారు. ఇటీవలే ఈ సంస్థను మూసివేసి భవనాన్ని ఖాళీ చేశారు ఆ చిట్ ఫండ్ నిర్వాహకులు. ఈ క్రమంలోనే భవనానికి ఉన్న హోర్డింగ్ను తొలగించాలని చిట్ ఫండ్ ప్రతినిధులకు యాజమాన్యం తెలిపారు. దీంతో ఆ హోర్డింగ్ తొలగించడానికి 1000 రూపాయలు ఇస్తామని బాలు అనే వ్యక్తితో బేరం కుదుర్చుకున్నారు. దానికి ఒప్పుకున్న అతను తోడు కోసం తన బంధువైన మల్లేష్ని పిలిపించాడు. ఇద్దరూ కలిసి శుక్రవారం రాత్రి 2వ అంతస్తు ఎక్కి హోర్డింగ్కు తాళ్ళు కట్టి దింపేందుకు ప్రయత్నించారు. హోర్డింగ్ ఒకవైపుకు జారి పక్కన ఉన్న 11 kV ఎలక్ట్రిక్ వైర్లపై పడింది. హోర్డింగ్ పట్టుకొని ఉన్న ఇద్దరికి విద్యుత్ షాక్ తగిలి మంటలు వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు వచ్చి మంటలు ఆర్పేశారు. అంతలోపే ఘటనా స్థలంలోనే బాలు మల్లేష్ ఇద్దరు కూడా చనిపోయారు. వారిని ప్రస్తుతం వారి మృతదేహాలను గాంధీ ఆసుపత్రి తరలించారు. ఇద్దరు కూడా కరెంట్ షాక్తో మృతి చెందడంతో ఒక్కసారిగా మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, బాధితులు, అలాగే పోలీసులు కూడా మాట్లాడారు. ఒకసారి చూద్దాం. మా మామ మా తమ్ముడు వాచ్మెన్ ఉంటారు. ఎదురుగా బిల్డింగ్ లో ఏమో ఆ సార్ బోర్డు దింపాలని చెప్పి 1000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి వెళ్ళిపోయిండు. ఆ సారు పైన కరెంట్ ఉంది. ఆ కరెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదు, ఏం లేదు. పైకి పోయిండ్రు, ఆ బోర్డు దించారు. కరెంట్ షాక్ తోనే ఇద్దరు చనిపోయిండ్రు. మాకు నష్టపరిహారం కావాలి, మాకు అన్యాయం జరగాలని. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇద్దరు ఫ్యామిలీలు, పాప ఒక బాబు. మా మామకి, మా తమ్మునికి ఒక పాప ఒక బాబు. వాచ్మెన్ ఉండి బతుకుతున్నాము మేము. మా తుంగతుర్తి మండలం, తుంగతుర్తి గ్రామం, దేనిగుట్ట తండ, జిల్లా సూర్యాపేట. మా మామకు వచ్చేసి మండలం కేసముద్రం, గ్రామం ఇనుగుర్తి, జిల్లా హైదరాబాద్ తండ. బోర్డు దింపాలని చెప్పి పిలిచిండ్రు ఓనరు. పిలిచేసి ఓనర్ లేకుండా ఆయన వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు పైకి ఎక్కారు నైట్. రాత్రి 11:30 గంటలకు ఇక్కడ కృష్ణ బిల్డింగ్ అపోజిట్ బిల్డింగ్ లోని వాచ్మెన్స్ ఉప్పల్, మల్లేష్ అండ్ బాలు ఇద్దరిని యజమాని తన బోర్డు తీయమని చెప్పి తీస్తున్న క్రమంలో అది జారి వైర్ల మీద పడ్డందుకు షార్ట్ సర్క్యూట్ జరిగి ఆ యొక్క బిల్డింగ్ పైననే ఇద్దరికి అగ్ని ప్రమాదం జరిగి వాళ్ళు ఇద్దరు షార్ట్ సర్క్యూట్ చనిపోవడం జరిగింది. డెడ్ బాడీస్ షిఫ్ట్ చేస్తున్నాం. ప్రమాద కారణాలు తెలియాల్సింది. ఏదైతే షార్ట్ సర్క్యూట్ కనబడుతుంది, ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చారు. వాళ్ళు ఇమీడియట్ కెమికల్ పౌడర్ అంతా ఆ ఫ్లేమ్స్ జరగకుండా ఆపారు. తర్వాత బాడీ షిఫ్ట్ చేసాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం.
హబ్సిగూడ సైంటిస్ట్ కాలనీ విజయలక్ష్మి ఆర్కేడ్ భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇద్దరు మృతి చెందడంతో ఒక్కసారిగా వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే హోర్డింగ్ తొలగిస్తుండగా ఇద్దరు స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తుంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే ఇద్దరు అప్పటికే మృతి చెందినట్టుగా పోలీసులు గుర్తించారు. మా కొలీగ్ పెట్రిషియా జనవుతారు. పెట్రిషియా, హోర్డింగ్ తొలగిస్తున్న క్రమంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, పూర్తి సమాచారం ఏంటి? హైదరాబాద్ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో హబ్సిగూడ సైంటిస్ట్ కాలనీలో స్వర్ణం చోటు చేసుకుంది. విజయలక్ష్మి ఆర్కేడ్ బిల్డింగ్ లో థర్డ్ ఫ్లోర్ లో షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో చిట్ ఫండ్ అక్కడ చిట్ ఫండ్ నడిపిస్తూ ఉంటారు. బోర్డు తీసే క్రమంలో పూర్తిగా షార్ట్ సర్క్యూట్ జరిగి కరెంటు షాక్ తగిలి ఇద్దరు మంటల్లో చిక్కుకొని స్పాట్లు అక్కడనే చనిపోయారు. సంఘటన స్థలానికి వెంటనే పోలీసులు చేరుకున్నారు. ఒకవైపు అప్పటికే మంటలు ఎగేసి పడాయి. ఫైర్ ఆఫీసర్స్ కూడా వచ్చారు. ఫైర్ అంతా కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. మొత్తం మీద చూసుకుంటే కూడా ఇద్దరు చనిపోయారు. బాలు అన్న వ్యక్తి పూర్తిగా మైబాద్ డిస్ట్రిక్ట్ అని కూడా మొత్తం మీద తెలుస్తుంది. మరో వ్యక్తి మల్లేష్ 27 అని కూడా పూర్తిగా సూర్యాపేట డిస్ట్రిక్ట్ కి సంబంధించిన అతను అని కూడా తెలుస్తుంది. వాళ్ళ బాడీస్ అన్ని కూడా గాంధీ హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే చిట్ ఫండ్ అంటే నందిని చిట్ ఫండ్ కంపెనీ ఉంటది, అక్కడ బోర్డు తొలగించాలి, వేరేది చేంజ్ చేసుకోవాలి అని ఇద్దరిని రమ్మని చెప్పారు. ఎవరైతే బాలు మరి మల్లేష్ ఇద్దరిని కూడా హెల్ప్ కోసము 1000 రూపాయలు ఇస్తాము, బోర్డు తొలగించండి అని ఓనర్ పిలవడంతో వాళ్ళు వచ్చారు. ఆ సమయంలో వాళ్ళకి కరెంటు షాక్ తగిలింది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు ఎగసి కూడా పడ్డాయని కూడా మొత్తం మీద తెలుస్తుంది. దట్టమైన పొగలతో అక్కడ ఉన్న కంపెనీ ఏదైతే థర్డ్ ఫ్లోర్ లో మొత్తం పొగ నిండిపోయింది. వెంటనే ఉన్న పలంగా అంటే ఫైర్ సేఫ్టీకి కాల్ వచ్చిన వెంటనే వాళ్ళు వితిన్ 10 to 15 minutes లోపల అక్కడ సంఘటన స్థలానికి చేరుకున్నారు.